ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ భార్య తనుజ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలు తనుజ కుమార్తె సునంద రంజన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో చోరీకి గురైన వస్తువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక తల్లి తనుజ మెడలో ఉన్న మంగళసూత్రం, 4 ఉంగరాలు, చెవికి ఉన్న కమ్మలు కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. నగలు, నగదు కోసం తల్లి తనుజ పని మనిషి కల్పన హతమార్చి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. తల్లి తనుజ మృతదేహం పడి ఉన్న తీరు, చేతులు కట్టి నోటిని మూసినట్లు ఉన్న స్థితిని చూసిన సునంద రంజన్ నిర్ఘాంతపోయానని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ లో మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ భార్య తనుజ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలు తనుజ కుమార్తె సునంద రంజన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో చోరీకి గురైన వస్తువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక తల్లి తనుజ మెడలో ఉన్న మంగళసూత్రం, 4 ఉంగరాలు, చెవికి ఉన్న కమ్మలు కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. నగలు, నగదు కోసం తల్లి తనుజ పని మనిషి కల్పన హతమార్చి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. తల్లి తనుజ మృతదేహం పడి ఉన్న తీరు, చేతులు కట్టి నోటిని మూసినట్లు ఉన్న స్థితిని చూసిన సునంద రంజన్ నిర్ఘాంతపోయానని పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ భార్య తనుజ హత్య కేసులో ఇంట్లో చోరీకి గురైనటువంటి వివరాలన్నిటి కూడా తన కూతురు సునంద ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసుల వివరాలన్నీ కూడా సేకరించారు. కూతురు సునంద రంజన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన జూబ్లీహిల్స్ పోలీసులు 103 క్లాస్ 1, 309 క్లాస్ 2 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేసుకుని 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుని నిందితుల కోసం ఇంట్లో చోరీకి గురైనటువంటి వస్తువులని రికవరీ కోసం ఈ టీమ్స్ ఇప్పటికే అనేక చోట్ల డిప్లాయ్ అయ్యి వారి ఆపరేషన్ ని ముందుకు కొనసాగిస్తా ఉన్నారు. అయితే చనిపోయిన రోజు మృతురాలి తనుజ మెడలో మంగళసూత్రం, 4 గోల్డ్ రింగ్స్, ఇయర్ రింగ్స్ కనిపించట్లేదంటూ సునంద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే విషయాన్ని హైదరాబాద్ సిపి సజ్జనార్ని ఇంట్లో ఎన్ని విలువైనటువంటి వస్తువులు చోరీకి గురయ్యాయి ఆ వివరాలన్నీ కూడా తమకు అందజేయాలంటూ కూడా మీడియా కోరినప్పుడు సజ్జనారు తన భర్త వచ్చిన తర్వాత ఆ వివరాలన్నీ వారి ఇంట్లో విలువైనటువంటి వస్తువులు ఎన్నున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ చూసుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు అందజేస్తారు. ఇప్పుడు కూతురు ఇచ్చినటువంటి ఫిర్యాదులో హత్య జరిగినప్పుడు మృతురాలు తనుజ మెడలో ఒక మంగళసూత్రం, 4 గోల్డ్ రింగ్స్, ఇయర్ రింగ్స్ కనిపించట్లేదు. చనిపోయినటువంటి మృతురాలి బెడ్రూమ్ లో గోడ్రేజ్ గోల్డ్ బాక్స్ ఒకటి మిస్ అయింది అంటూ కూడా క్లియర్ గా ఈ కంప్లైంట్ లో ఈ వివరాలన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. 7వ తేదీ రాత్రి 11 గంటలకు తన తల్లితో కలిసి మేమందరము డిన్నర్ అయిపోయిన తర్వాత కాసేపు మాట్లాడి ఆ సమయంలో కల్పన కూడా అదే బెడ్రూమ్ లో పక్కన ఉంది. మేము తిరిగి 2nd ఫ్లోర్ కి వెళ్ళిపోయాము. తన తల్లి బెడ్రూమ్ లో అక్కడే పడుకుంది. కల్పన మాత్రం తన తల్లి బెడ్రూమ్ ముందు వరండాలో పడుకుంది అంటూ మాత్రం ఈ విషయాలన్నీ పోలీసులకు కూతురు తెలియజేసింది. ఉదయం 9:30 ప్రాంతంలో ఇంట్లో వెల్డింగ్ వర్క్స్ చేయాల్సి ఉండగా ఒక వ్యక్తికి ఫోన్ చేయగా ఆ వ్యక్తి కల్పన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అందుబాటులోకి రావట్లేదని చెప్పడము, సునంద కూడా కల్పనకు ట్రై చేయడము, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడము, అనుమానం వచ్చి తన కిందికి వచ్చి చూసేసరికి హాల్లో బెడ్షీట్ పిల్లో పడి ఉండడము, ఒక్కసారిగా షాక్ లోనే తల్లి బెడ్రూమ్ లోకి వెళ్లి చూసేసరికి తల్లి బోర్లో పడి ఉన్నటువంటి పొజిషన్ లో ఉండడము, చేతికి ఎర్ర కలర్ క్లాత్ పెట్టి చేతులు కట్టేయడము, నోరు వైట్ కలర్ క్లాత్ పెట్టి నోరుని మూసేసి తన తల్లిని హత్య చేసి ఉన్నారు. అప్పటికే తన చేతికి మొహానికి ఉన్నటువంటి క్లాత్ తొలగించి తన అంకుల్ కారు సహాయంతో అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి అప్పటికే చనిపోయి ఉంది. ఇంట్లో
వస్తువులన్నీ చెల్లాచెదులుగా ఉన్నాయి. సీక్రెట్ లాకర్ అంతా కూడా పగిలిపోయింది. అక్కడ 2 స్క్రూ డ్రైవర్స్ నేలపై పడి ఉన్నాయి. గోడ్రేజ్ గోల్డ్ బాక్స్ మిస్సింగ్ అయింది. ఒంటి మీద ఉన్న పుస్తల తాడు మిస్ అయింది. 4 రింగ్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా మిస్ అయ్యాయంటూ కూడా సునంద ఐపీఎస్ కూతురు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకొని బెడ్రూమ్ లో జరిగినటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ ను కూడా ఎక్కడ కూడా క్లూస్ మిస్ అవ్వకుండా అవన్నీ వీరు ఫోటోగ్రాఫ్ ద్వారా జూబ్లీహిల్స్ పోలీసులు సేకరించి ఫింగర్ ప్రింట్స్ అన్నింటిని కూడా సేకరించడం జరిగింది. స్క్రూ డ్రైవర్ పై ఉపయోగించినటువంటి ఫింగర్ ప్రింట్స్, లాకర్ ని బద్దలు కొట్టుకొని గోడ్రేజ్ లాకర్ బాక్స్ ని ఎత్తుకెళ్లిన ఫింగర్ ప్రింట్స్, వారు వచ్చినటువంటి ఫుట్ ప్రింట్స్, తనుజ ఒంటిపై వీళ్ళు గుడ్డలు పెట్టి మూతి మూసేయడము, చేతులకు కట్టులు కట్టడము, వీటన్నిటిపైన ఫింగర్ ప్రింట్స్ లభించడంతో ఆ ఫింగర్ ప్రింట్స్ అన్నిటిని కూడా స్వాధీనం పరుచుకొని ఇప్పటికే ల్యాబ్ కూడా పంపడం జరిగింది. స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసినటువంటి పోలీసులు పూణే వరకు కల్పన అండ్ గ్యాంగ్ మెంబర్స్ వెళ్లారు. అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లలేదు, అక్కడే తిరుగుతా ఉన్నారు. ఈ గోల్డ్ అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, హత్య గల కారణాలు ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా ఒక పక్క పోలీసులు ఈ కేసు దర్యాప్తు జరుపుకుంటేనే నిందితులు ఎటువైపుగా పారిపోయారంటూ రూట్ మ్యాప్ అంతా సేకరించి దాని ద్వారా ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. ఈ రోజా లేదా రేపా ఈ కేసులో నిందితులందరినీ కల్పన ప్లస్ గ్యాంగ్ మెంబర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. మాజీ ఐపీఎస్ భార్య, ఈ పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అంతా కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి రక్షణ లేకుండా పోతా ఉంది, పోలీసుల కుటుంబాలకే రక్షణ లేకుండా పోయింది అంటూ కూడా ఈ వ్యవహారాన్ని హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకొని ఈ కేసుని ఎలాగైనా ఛేదించి బాధిత కుటుంబాలకు న్యాయం చేసి ఆ గోల్డ్ రికవరీ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే కల్పన ఎక్కడెక్కడ ఈ ముఠాలతో సంబంధాలు ఉన్నాయి, దొంగతనాలు చేసింది, గతంలో తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటూ కూడా తల్లిదండ్రులను కూడా పుణేలో కూడా పోలీసులు తమ ఆధీనంలో పెట్టుకుని ఏమైనా కల్పన వారి తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుందనే ఒక కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఈ కేసులో 2 మొబైల్ ఫోన్స్ ఇప్పటికే హైదరాబాద్ లో వదిలి వెళ్లిపోవడంతో కొంత ఇన్వెస్టిగేషన్ కి ఇబ్బంది అవుతున్నప్పటికీ వారికి ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారంగా 5 టీమ్స్, టాస్క్ ఫోర్స్, సిసిఎస్, జూబ్లీహిల్స్ పోలీసులు కలిసి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగిస్తా ఉన్నారు. అక్కడ జరిగినటువంటి క్రైమ్ అఫెన్స్ సీన్ అంతా కూడా మినిట్ టు మినిట్ గా పోలీసులన్నీ కూడా సేకరించి రాత్రి 11 గంటల తర్వాత ఎన్ని గంటలకు వీరు లోపలికి ప్రవేశించారు, కల్పన తన కూతురు ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఇంట్లోనే ఉంది, 11 గంటలకు మేము బెడ్రూమ్ లో తల్లితో మాట్లాడుతూ ఉండగా కల్పన తన పక్కనే నిలబడి ఉంది. తన తల్లి పడుకున్న తర్వాత కల్పన వెళ్లి వరండాలో హాల్లో పడుకుంది. ఆ తర్వాత ఉదయం వచ్చి చూసేసరికి తన తల్లి శివమయ్య కనిపించింది. ఇది కల్పననే హత్య చేసి ఉండొచ్చు, ఇంట్లో వస్తువులన్నీ కూడా దొంగతనం చేసి ఉండొచ్చు. ఏప్రిల్ 2025లో తన ఇంట్లో పని మనిషి కల్పన జాయిన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన తల్లి క్షేమ భాగాలన్నీ కూడా కల్పననే చూసుకునేది అంటూ కూడా తన పేరుని మెన్షన్ చేసి తన ఇన్వెస్టిగేషన్ చేసి కల్పనను అరెస్ట్ చేస్తే ఈ కేసులో ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. తనే ఇంట్లో ఉండి ఇతరులకు సహకరించి ఇతరులని ఇంట్లోకి తీసుకొచ్చి తల్లిపై హత్య చేయించి అనంతరం ఈ విలువైనటువంటి వస్తువులు తీసుకెళ్లి ఉండవచ్చు అనేది కూడా కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. అనుష, రవితేజ, అయితే పని మనిషి కల్పనకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? తను ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది, అసలు తను ఏ ప్రాంతానికి చెందింది, ఈ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? పోలీసులు ఏమంటున్నారు? నేపాల్కి చెందినటువంటి కల్పన గతంలో లక్నో, ముంబై, పూణేలో కూడా పనిచేసింది. అక్కడ చాలా ఇళ్లలో తను పనిచేసినప్పటికీ ఇక్కడ మాత్రం మీనా అనే మహిళ మానేసిన తర్వాత ఆ మీనా ద్వారా పరిచయాలతోటే ఈ కల్పన ఐపీఎస్ ఇంట్లోకి ప్రవేశించడము, ఇక్కడ ప్రవేశించిన తర్వాత తన ఐపీఎస్ భార్య మొత్తం హోల్ అండ్ సోల్ తనే దగ్గరుండి చూసుకోవడము, ఫుడ్ విషయంలో కానీ సర్వింగ్ విషయంలో కానీ అక్కడ క్లీన్ మొత్తం ఒక మెయిడ్ గా సర్వెంట్ గా పనిచేస్తా ఉంది. 2005 నుంచి ఏప్రిల్ ఈ కల్పన అనే అమ్మాయి పనిలో జాయిన్ అయింది. అప్పటి నుంచి కూడా నమ్మకంగా ఉంటుంది. మేము 2వ ఫ్లోర్ లో తినేసి వెళ్లి అందరూ పడుకున్నటువంటి క్రమంలో ఈ అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో మేబీ హత్య జరిగి ఉండవచ్చు. ఉదయం చూసేసరికి తన తల్లి హత్య గురై మెడకాట్ల పైన చేతులు కట్టేసి నోటికి పూర్తిగా వీళ్ళు ఊపిరాడకుండా గుడ్డలు కట్టేసి హత్య చేశారు అంటూ కూడా సునంద ఇచ్చినటువంటి ఫిర్యాదు పైనే కల్పన అండ్ గ్యాంగ్ మెంబర్స్ కోసం పోలీసులు తీవ్రంగా వెతుకుతా ఉన్నారు. పూణేలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ రోజు సాయంత్రం లోపు కల్పన అండ్ గ్యాంగ్ మెంబర్స్ ని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగానే కనబడతా ఉన్నారు. ఎంత ధైర్యం ఉన్నా ఒక సాధారణ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళు పక్కా ప్రొఫెషనల్స్.
వీళ్లకు అనేక అనుభవం ఉంది, చాలా కేసులు నిందితులై ఉన్నారు. కల్పన కూడా గతంలో ఇంకేమైనా దొంగతనాల కేసులు ఇన్వాల్వ్ అయి ఉందా అంటూ కూడా అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేసి ఈ ప్రొఫెషనల్ దొంగలే ఈ లాకర్స్ అన్ని కూడా పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి సొత్తును కాజేసుకొని అడ్డొచ్చినటువంటి వ్యక్తులపైన దాడులు చేసి చంపినటువంటి అనేక కేసులు హైదరాబాద్ లో రిపీట్ అయి ఉన్నాయి. కాబట్టి సేమ్ ప్రొఫెషనల్ దొంగలు కల్పనతో జతకట్టి ఇంట్లో ఉన్నటువంటి ఈ వస్తువులను కాజేయడం కోసం అడ్డుపడుతున్నటువంటి మాజీ ఐపీఎస్ భార్యని హత్య చేసి ఉండవచ్చు అనేది మాత్రం ఈ కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.